బీహార్ రాజకీయాలంటే సంకుల సమరం. ఇప్పుడు క్యాస్ట్ కు ప్రాధాన్యత ఎంత? గతం కన్నా తగ్గిందా పెరిగిందా? అసలు బీహార్ను పట్టిపిడిస్తున్న సమస్యలేంటి? కులం మతం ఆధారంగా ఓట్లు అడిగే సాహసం నేతలు చేస్తారా? బీహార్లో రాజకీయ పార్టీలు అభివృద్ధి సంక్షేమం పేరుతో హామీలు ఊదరగొడుతున్నాయి. ఇంటికో ఉద్యోగమని ఒకరు, తాము అధికారంలోకి వస్తే 1 కోటి ఉద్యోగాలిస్తామని మరొకరు. నోటికి ఏది వస్తే అది హామీ ఇస్తున్నారు. తెర వెనుక మాత్రం అసలైన రాజకీయం, కుల రాజకీయాలు చేస్తున్నారు నేతలు. 2023లోనే నితీష్ కుమార్ ప్రభుత్వం కులాల వారీగా జనగణన చేసి రిపోర్ట్ బయటపెట్టింది. ఇప్పుడు ఈ రిపోర్ట్ రాజకీయ నేతలకు ఉపయోగపడుతోంది. 243 స్థానాలు ఉన్న బీహార్ అసెంబ్లీలో బీజేపీ, జేడీయూలు చెరో 101 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. రాష్ట్ర జనాభాలో ఈబీసీలు అంటే అత్యంత వెనుకబడ్డ వర్గాలు 36%, ఓబీసీలు 27% మంది ఉన్నారు. ఈ అంకెలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ తాను ప్రకటించిన 101 మంది అభ్యర్థుల్లో 35 మంది ఈబీసీ, ఓబీసీ కులాలకి టికెట్లు కేటాయించింది. గత ఎన్నికల్లో ఈ కులాలకు కేవలం 10 సీట్లు ఇచ్చిన బీజేపీ ఈసారి వారికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చింది. ఇక బీజేపీకి ఆయువు పట్టుగా ఉన్న రాజ్పుత్, భూంహార్, బ్రాహ్మణులు, వైశ్య కులాలకు చెందిన 49 మందిని పోటీకి నిలిపింది. గత ఎన్నికల్లో బీజేపీ 110 స్థానాల్లో పోటీ చేయగా అందులో 50 మంది అగ్ర కులస్తులకు టికెట్లు ఇచ్చింది. ఈసారి అదే ప్రాధాన్యాన్ని కొనసాగించింది. జేడీయూకు చెందిన 101 మంది అభ్యర్థుల్లో 59 మంది ఈబీసీ, ఓబీసీ కులాల వారే ఉన్నారు. రాష్ట్ర జనాభాలో 3వ వంతుకు పైగా ఉన్న ఈబీసీలకు ఇప్పుడు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ వర్గాలన్నీ దశాబ్దాలుగా నితీష్ కుమార్ వెంటే నడిచాయి. ఇప్పుడు తేజస్వి నేతృత్వంలోని మహాకూటమి ఈ వర్గాలపై ఆశలు పెట్టుకున్నాయి. ఆర్జేడీకి పెట్టని కోటలా ఉన్న యాదవులు, ముస్లింల జనాభా కూడా ఎక్కువే. మొత్తం జనాభాలో యాదవులు 14.3%, ముస్లింలు 17.7% మంది ఉన్నారు. ఈ 2 వర్గాలు కలిపితే 32% అవుతోంది. బీజేపీకి సంప్రదాయంగా 15.4% ఉన్న అగ్రవర్ణాలు అండగా నిలబడుతున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో బీహార్లో కులాల ప్రాతిపదికపై కాకుండా అభివృద్ధికి ఓటేస్తున్నారు జనం. కిషోర్ లాంటి వ్యక్తి కొన్ని ఓట్లు వస్తాయంటున్నారంటే ఆయన ఫార్వర్డ్ కాస్ట్ మనిషి, కానీ బ్యాక్వర్డ్ కాస్టెస్ అందరూ చదువుకున్న వాళ్ళు అందరూ సపోర్ట్ చేయడానికి ఆలోచిస్తున్నారు. ఆయన యాక్సెప్టబిలిటీ కూడా పెరిగింది. ఎందుకంటే ఇవాళ మోడర్నైజేషన్ అనేది సమాజంలో భారతదేశంలో ఉన్నది. మోడర్నైజేషన్ అనగానే అందరూ ఒక స్థాయికి రావటం, ఈక్వల్గా రావటం, అందరికీ ఒకే అంబిషన్స్ రావటం, ఇది ముందలకెళ్ళే సమాజంలో భారతదేశంలో ఎక్కువగా కనపడుతుంది. అందువల్ల కుల ప్రభావం కొంతవరకు నాయకులు వాడుదాం, ఏదో రకంగా రాజ్యాంగం పేరు చెప్పి ఇది ఇప్పిస్తాం, అది ఇప్పిస్తాం, రిజర్వేషన్స్ చేస్తాం అనినా ప్రజలకు మాత్రం మెల్లిమెల్లిగా ఆ ప్రభావం తగ్గించుకుంటే మంచిది అని మాత్రం ఎదురు చూస్తున్నారు. 2 దశాబ్దాల నితీష్ కుమార్ పాలనలో బీహార్లో శాంతి భద్రతలు మెరుగుపడ్డాయి. ఒకప్పుడు బీహార్లో కిడ్నాప్లు, రౌడీ మామూళ్లు, హత్యలు, మానభంగాలు నిత్యకృత్యంగా ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రౌడీ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేది బీహార్. ఇప్పుడు జాతీయ సగటు కన్నా బీహార్లో క్రైమ్ రేట్ తక్కువగా ఉంది. పరిస్థితి పూरी उल्टी है भाई. आज की तारीख में जहां एक तरफ एक यूनाइटेड एनडीए है और वहीं डिवाइडेड महागठबंधन देखने को मिल रहा है. इस बार तो आपका हार, जैसे हम लोग अपने बारे में बोलते हैं कि एक ऐतिहासिक जीत की ओर हम लोग अग्रसर हो रहे हैं, एक ऐतिहासिक हार की ओर महागठबंधन अग्रसर हो रहा है. हुए नहीं, एक बार आप मुख्यमंत्री तक आप नहीं बने हैं और आप अपनी तुलना उन महानायकों के साथ आप करने लग गए हैं जिन्होंने सही मायनों में बिहार के लिए अपना पूरा जीवन समर्पित करने का कार्य किया. ये अहंकार दर्शाता है. ये दर्शाता है कि आज आप कितने अहंकारी हो गए हैं. आप जननायक जैसी आप उपाधि आप अपने नाम के साथ आप लगा रहे हैं. ఇప్పుడు దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది బీహార్. తలసరి ఆదాయం 2004-05లో 8,528 రూపాయలుగా ఉండేది. 2023-24 నాటికి అది 66,828కి చేరుకుంది. అంటే 20 ఏళ్లలో తలసరి ఆదాయం 8 రెట్లు పెరిగింది. 2005లో కేవలం 835 కిలోమీటర్ల గ్రామీణ రోడ్లే తారు రోడ్లుగా ఉండేవి. 2025 నాటికి 1.17 లక్షల కిలోమీటర్లను అభివృద్ధి చేయగలిగారు. 2015-16లో రాష్ట్రంలో పేదరికం 51.91%గా ఉండేది. అది 2021-22 నాటికి 33.76%కి తగ్గింది. అయినా దేశంలోనే అత్యంత పేద రాష్ట్రంగా ఇంకా బీహార్ ఉంది. బీహార్లో కులాల ఆధారంగా కాకుండా అభివృద్ధికే పెద్దపీట వేస్తారని నమ్ముతోంది ఎన్డీఏ. అందుకే మోదీ, అమిత్ షా
లాలు జంగిల్ రాజ్ వర్సెస్ నితీష్ వికాస్ రాజ్ అంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. మొత్తానికి 2 దశాబ్దాల క్రితంతో పోలిస్తే బీహార్లో కులాల కుంపట్లు తగ్గాయి అనే చెప్పాలి. ఇది శుభ పరిణామమే.